సార్ అన్నా responsibility to create a healthier ఈరోజు ఆదిత్య గ్రూప్స్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ ఫౌండర్ శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆదిత్య కాలేజీకి సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా రక్తదానం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం కూడా ఆదిత్య డిగ్రీ కాలేజీలో మేడం ప్రిన్సిపల్ మేడం సరోజిని గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి కాలేజీ యజమాన్యాన్ని, అలాగే ప్రిన్సిపల్ గారిని, అలాగే ఇంకొక మిత్రులు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రక్తదానం అనేది మనిషి ప్రధాన కర్తవ్యం. ఎందుకంటే 50 దాటిన తర్వాత మరి ఇంచుమించుగా 50 దాటిన తర్వాత రక్తాన్ని తీసుకోరు. ఇప్పుడు ఆ లోగానే ఇలాగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా సంవత్సరానికి 2 సార్లు రక్తం ఇస్తే అది ఎంతో మందికి తోడ్పాటు కలుగుతుంది, ఎంతో మందిని ప్రమాదాల నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా గత 8 సంవత్సరాలుగా ఆదిత్య డిగ్రీ కాలేజ్, అలాగే మా వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎంతో మంది రక్త కొరతతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రక్తాన్ని అందిస్తూ ఇప్పటి వరకు 5,000కు పైగా రక్తదాన యూనిట్లను సేకరించి అనేక మంది ఇబ్బందులు ఉన్న వారికి సహకరించి ఎంతోమంది తోడ్పడ్డాము. మేము 2017వ సంవత్సరంలో ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 8 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ తర్వాత వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదలైన అన్ని రక్తదాన శిబిరాలకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వలలు అబ్జీ గారికి, మాకు అన్ని కార్యక్రమాలు సహకరిస్తున్న డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి, ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ గారికి, అలాగే అతిథిగా వచ్చిన ఎం సోమరాజు ట్రాఫిక్ ఎస్ఐ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మేము చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాకు వెనక నడిపిస్తున్న అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శేషారెడ్డి గారికి, సెక్రటరీ సుగ్నారెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వచ్చిన ప్రతి రక్తదాతకి, వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్కి మా హృదయ